హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో నా పేరు రాజేష్, మీరు చూస్తున్నది నెక్స్ట్ లెవెల్ టెక్ మీడియా ఛానల్. సో ఈరోజు నేను ఒక అద్భుతమైన ట్రిక్ మీకోసం తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆ ట్రిక్ వచ్చేసి ఏంటి అని అంటే, మన మొబైల్ నుంచి అంటే గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే బాయ్ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే మన ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో మన మొబైల్లో టెక్స్ట్ మెసేజ్ కావచ్చు, లేకపోతే మన మొబైల్లో ఉన్న అంటే సీక్రెట్ ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, లేకపోతే అంటే వాట్సాప్ మెసేజ్ కావచ్చు, సో ఏవైనా కావచ్చు. సో వాటిని మన మొబైల్ నుంచి చూడాలని చెప్పేసి ఏం చేస్తారంటే, సో మన మొబైల్లో ఏదో ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసేసి సో అది హోమ్ స్క్రీన్లో లేకుండా చేసేస్తారనమాట. అది మనకు చెక్ చేసుకున్నప్పుడు మన మొబైల్లో కనిపించదు. సో ఇది నార్మల్ మొబైలే కదా, అంటే మన నార్మల్గానే ఉంది కదా అని చెప్పి మనం యూజ్ చేస్తాం. కానీ వాళ్ళ మొబైల్లో మీ మొబైల్లో ఏమేమి జరుగుతుంది, అంటే ఏమేమి చార్జ్ చేస్తున్నారు ఏంటి అనేది మొత్తం వాళ్ళ మొబైల్లో చూసేస్తుంటారు అనమాట. సో అలాంటి దీన్ని ఏమంటారు అంటే హ్యాకింగ్ అనమాట. సో అంటే మీ మొబైల్ మీకు తెలియకుండా దానిలో డౌన్లోడ్ చేసి మిమ్మల్ని హ్యాక్ చేస్తారు అనమాట. సో అంటే మీరు ఏమేమి చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారో మొత్తం సో వాళ్ళకి తెలిసిపోతూ ఉంటాయి అనమాట. సో దీనివల్ల మీకు చాలా ఇబ్బంది, అంటే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది ఉంటుంది అనమాట. ఓకేనా? సో దీని ద్వారా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో దానికోసం నేను ఒక మంచి ట్రిక్ మీకోసం తీసుకురావడం జరిగింది అనమాట. సో ఆ ట్రిక్ నేను ఇప్పుడు చెప్పాను ఫ్రెండ్స్. సో అది మొత్తం మీరు చూసి ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కొంచెం లైక్ చేసి ఈ వీడియోని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, దీనికోసం మనం ఒక అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అప్లికేషన్ వచ్చేసి అన్ఇన్స్టాల్ యాప్ అనమాట. సో ఈ అప్లికేషన్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో దాంతో మీరు వెళ్ళేసి అనేది డౌన్లోడ్ అనేది చేసుకోండి. సో ఇక్కడ ఈ అప్లికేషన్లో యూజ్ ఏంటి అని అంటే, ఇక్కడ మనకు ఇక్కడ అన్నీ మన మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క అప్లికేషన్స్ అనేవి మనం ఏవైతే డౌన్లోడ్ చేసామో సో అన్నీ మొత్తం ఇక్కడ అన్నీ కనిపిస్తాయి అనమాట. సో దీనివల్ల ఉపయోగం ఏంటి అని అంటే, కొన్నిసార్లు ఏం చేస్తారంటే మన ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే ఎవరైనా కానీ మన మొబైల్ నుంచి హ్యాక్ చేద్దాము, మన మెసేజ్ కావచ్చు, లేకపోతే వాట్సాప్ మెసేజ్ కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ సంబంధించినవి కావచ్చు, లేకపోతే మన మొబైల్లో ఉన్న టెక్స్ట్ మెసేజ్ కావచ్చు, లేకపోతే ఏవైనా కావచ్చు, అవన్నిటినీ వాళ్ళ మొబైల్లో చూడాలన్నా కూడా, లేకపోతే మీ మొబైల్ మొత్తం హ్యాక్ చేయాలన్నా కూడా సో దీని ద్వారా చేస్తారనమాట. సో అదేంటి అని అంటే, మన మొబైల్లో అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసేసి అది మన మొబైల్లో మన హోమ్ స్క్రీన్లో లేకుండా చేసేస్తారనమాట. సో ఈ విధంగా మనము చూస్తే కనుక అప్లికేషన్ అనేది మనకు కనిపించదు అనమాట. సో అది సీక్రెట్గా ఉంటుందన్నమాట, సీక్రెట్గా. ఓకేనా? సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే, ఈ అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకొని మనం చూసుకున్నట్లయితే మనము డౌన్లోడ్ చేసుకునే అన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట. సో అంతేకాకుండా వేరే వాళ్ళు మన మొబైల్లో ఏవైతే అప్లికేషన్ అయితే అంటే సీక్రెట్గా ఏవైతే అంటే డౌన్లోడ్ చేసి పెట్టారో అవి కూడా మనకు దీనిలో కనిపిస్తాయి అనమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, అరే మనం డౌన్లోడ్ చేసింది ఇది కాదు కదా మరి అని చెప్పేసి మనం చెక్ చేసేసుకొని అప్పుడే మనము ఈ విధంగా మనం క్లిక్ చేసేసి అన్ఇన్స్టాల్ అని కొట్టేసినాం అనుకోండి. సో తర్వాత మనల్ని అంటే ఆ మొబైల్ నుంచి ఆ అప్లికేషన్ పోయిన తర్వాత దాన్ని హ్యాక్ చేయడానికి అవకాశం ఉండదు కదా. సో కాబట్టి ఈ విధంగా మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది ఒక అప్లికేషన్ మీ మొబైల్ ఉంటే కనుక, సో మీ మొబైల్లో ఎవరైనా హ్యాక్ చేసినా కానీ సో ఈ విధంగా ఈ అప్లికేషన్ ద్వారా మీరు చెక్ చేసుకొని అంటే మీరు ఇన్స్టాల్ చేయని వేరే కొత్త అప్లికేషన్స్ ఏమైనా మీకు ఇక్కడ కనిపిస్తే దీంట్లో, సో ఈ అప్లికేషన్ ఓపెన్ చేస్తే సో అవన్నీ మీరు అన్ఇన్స్టాల్ చేశారనుకోండి, సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. మీ మొబైల్ అనేది ఎవరు హ్యాక్ చేయలేరు. ఓకేనా? సో ఇది మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మీ మొబైల్ ఎప్పటికీ హ్యాక్ అనేది కాదు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకునే చిన్న వీడియో. సో అంటే ఇది చాలామందికి తెలియదు. సో చాలామందివి ఈ మధ్య మనం చూస్తే చాలామందివి హ్యాక్ అనేది అయిపోతున్నాయి. అంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ ఈ విధంగా హ్యాక్ చేసేస్తున్నారు తెలియకుండా. వాళ్ళ ఇన్స్టాల్ చేసేసి అంటే కొత్తవి ఇన్స్టాల్ చేసేసి అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసేసి అంటే హోమ్ స్క్రీన్లో కనిపించకుండా చేసి వాళ్ళు ఎవరితో చాట్ చేస్తున్నారు ఏంటి, వాళ్ళ ఫొటోస్ ఏంటి, వాళ్ళ అన్ని పర్సనల్ మొత్తం అన్నీ వాళ్ళు తెలుసుకుంటారు అనమాట. సో అలాంటప్పుడు మనము కేర్ఫుల్గా ఉండాలని అనుకుంటే సో ఈ అప్లికేషన్ మీరు యూజ్ చేయాల్సిందే. సో ఓకేనా? అటు బాయ్ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, వాళ్ళ మొబైల్ హ్యాక్ అయిందని తెలుసుకోవాలంటే ఈ అప్లికేషన్ మీ దాంట్లో ఉండాలి. సో ఏదైతే అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేయలేదు, అరే కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, అరే ఇది అప్లికేషన్ అని నేను డౌన్లోడ్ చేయలేదు కదా, ఎట్లా వచ్చిందని చెప్పి కొన్నిసార్లు అనిపిస్తుంటుంది. సో అలాంటప్పుడు మన వేరే వాళ్ళు, లేకపోతే మన ఫ్రెండ్స్ లేకపోతే ఎవరో ఒకరు దానిలో ఇన్స్టాల్ చేసి ఉంటారు, మన హోమ్ స్క్రీన్లో ఏమో దాన్ని డిలీట్ చేసేస్తారనమాట. అది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంటుంది. సో అవన్నీ దీనిలో ఈ అప్లికేషన్లో మనకు కనిపిస్తాయి అనమాట. సో వెంటనే మీరు ఈ అప్లికేషన్ ఒక్కసారి డౌన్లోడ్ చేసుకొని ఇట్లా చెక్ చేసుకుంటే చాలు. దీనిలో ఏదైనా మీరు
మీరు డౌన్లోడ్ చేయని ఏదైనా అప్లికేషన్ ఉంటే కనుక వెంటనే దాన్ని అన్ఇన్స్టాల్ చేసేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మిమ్మల్ని ఎవ్వడు అంటే హ్యాక్ కూడా చేయలేడు మీ మొబైల్ని. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీరే ఫస్ట్ చూడొచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.